హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం మార్చి 8ని ప్రపంచం అంతా దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈసారి ఈ మార్చి 8వ తేదీన జరిగే ఈ మహిళా దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన 3 పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పథకాలేంటి, దానివల్ల ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ మార్చి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 పథకాలను ప్రవేశపెడుతుంది. 1 విద్యాలక్ష్మి, 2 కళ్యాణలక్ష్మి, 3వది ఈ స్మార్ట్ ఫోన్స్ పంపిణీ. ఈ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు, అంటే వాళ్ళు కనీసం 6 నెలల నుంచి ఈ డ్వాక్రా గ్రూపుల్లో వాళ్ళు ఉండవలసి ఉంటుంది. 6 నెలలకు మించి ఉన్న ఈ డ్వాక్రా మహిళలకి వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం మంజూరు చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణం మీద కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఈ రుణం కూడా దాదాపు 48 సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఇది మొదటి పథకం. 2వ పథకం కళ్యాణలక్ష్మి. ఈ కళ్యాణలక్ష్మిలో కూడాను ఈ డ్వాక్రా మహిళలకి 10,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళ సందర్భంగా రుణము మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ రుణం మీద కూడా కేవలం పావలా వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. ఈ రుణం కూడా దాదాపు 48 నెలల సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక 3వ పథకం, ఈ డ్వాక్రా గ్రూపుల్లోని ఈ యానిమేటర్లు, అదేవిధంగా కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఈ అకౌంట్స్ని సరిగా నిర్వహించడం కోసమని, అదేవిధంగా ఈ మీటింగులు నిర్వహించుకోవడం కోసం, రికార్డులు మెయింటైన్ చేయడం కోసం, వీటన్నిటి కోసం ప్రతి మహిళకు కూడా ₹15,000 విలువ చేసే స్మార్ట్ ఫోన్స్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ 3 పథకాలని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8ని ప్రారంభించారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. ఈ 8వ తేదీని ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ 3 పథకాలు వర్తింపజేయడానికి అవసరమైన సన్నాహాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ 3 పథకాలు అవసరమైనటువంటి మహిళలు ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల చదువుకు కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి కానీ ఈ లోన్లు అతి తక్కువ వడ్డీ రేటుకి, అదేవిధంగా సుదీర్ఘమైన సులభ వాయిదాల్లోనే తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని ఈ డ్వాక్రా మహిళలు ఉపయోగించుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.